Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నడిచే దేవుడుగా కీర్తి వహించిన జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి గురించి నీలంరాజు వెంకటశేషయ్య గారికి మరికొందరు భక్తులకు కలిగిన అనుభూతులను తెలుసుకుందాం. శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అనుభవాన్ని తెలుసుకుందాం. జగతీమవితుం కవితాకృతయో విచరంతి మహామహసశ్చలతః. గురుదేవులు జగద్రక్షణకై ఒక ఆకారం ధరించి ఏదో ఒక నెపంతో ప్రపంచం అంతటా తిరుగుతూ ఉంటారట. అదేవిధంగా శ్రీ కామకోటి పెద్దలు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి శ్రీచరణులు దేశ సంచారం చేస్తూ లక్షలాది భక్తులను అనుగ్రహించారు. 1952లో ఒకనాడు స్వప్నంలో శ్రీ స్వామివారు శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి దర్శనమిచ్చారు. స్వయంగా వారి ఇంటికి దయచేశారు. గురుపాదుకులను అందజేసి వారిని బ్రహ్మానంద భరితుణ్ణి చేశారు. నాడు మొదలు నేటి వరకు వారిని కంటికి రెప్పవలే కాపాడుతున్నారు. పూర్వాచారాన్ని అనుసరించి శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కుమార్తెకు కన్యా వివాహం చేయాలని వారు కృతనిశ్చయంతో ఉన్నారు. కానీ అట్టి సంకల్పం కలవారు ఈ కాలంలో అరుదుగా ఉండడం చేత వెంటనే కార్యసిద్ధి కాక ఆలస్యం జరుగుతూ వచ్చింది. అప్పుడు వారు శ్రీవారి అనుగ్రహం వల్లనే ఈ కార్యం నెరవేరాలని తలచి వారిని గట్టిగా స్మరించారు. శ్రీ స్వామివారు శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి కాబోయే వియ్యాలవారికి స్వప్నంలో కనిపించారు. వారి కుమార్తెను వియ్యాలవారికి చూపించి ఈ సంబంధం చేసుకోవలసిందిగా సూచించారు. అంతేకాక తమ సమక్షంలో కన్యాదానం జరిగినట్టుగా కూడా స్వప్నంలోనే ఉభయులను అనుగ్రహించారు. ఇది జరిగి వారం రోజులు గడవకుండానే మా వియ్యాలవారు మేము వివాహం శుభప్రదంగా జరుపుకున్నాము. ఇది స్వామివారి అవ్యాజ కరుణ తప్ప వేరొకటి కాదు అని శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అన్నారు. ఇదే విధంగా నా రెండవ కుమార్తె వివాహ సందర్భంలో కూడా తమ పిల్లవానికి మా పిల్లను చేసుకుంటామని వాగ్దానాలు చేసిన వారు ఆలస్యం చేయసాగారు. నేను శ్రీవారి అనుగ్రహంపైనే ఆధారపడ్డాను. మా వియ్యంకునికి వేరొక వ్యాజ్యం పైన మా ఇంటికి వచ్చేటట్టు చేసి వారం రోజుల లోపల మా రెండవ అమ్మాయి పెళ్లి జరిగేటట్లు స్వామివారు అనుగ్రహించారు. ఇదంతా స్వామి కటాక్షమే అని శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అన్నారు. మరికొన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. జయ జయ శంకర హర హర శంకర. శుభం. Subscribe and share my channel Sudarsana.